వ్యోమగాముల శిక్షణ పలు పరిశోధనలకు సంబంధించిన కార్యక్రమాలపై సహకారం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై ఇస్రో చీఫ్ సోమనాథ్, ఈఎస్ఏ డైరెక్టర్ జోసెఫ్ ఆబ్చ్ బాచర్ సంతకాలు చేశారు. రెండు సంస్థలు మానవ అన్వేషణ పరిశోధనలో సహకరిస్తాయని ఇస్రో ఓ ప్రకటనలో పేర్కొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యోమగామి శిక్షణ ప్రయోగాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈసా సౌకర్యాలు విజయవంతం. మానవ బయోమెడికల్ పరిశోధనల ప్రయోగాల అమలు, అలాగే విద్య ప్రజా అవగాహన కార్యకలాపాలు కలిసి పనిచేస్తాయని ఇస్రో వెల్లడించింది. యాక్సియం 4 మిషన్లో ఇస్రో గగన్యాన్, ఈసా వ్యోమగాములు ఉన్నారని ఈ ప్రకటనలో తెలిపింది. ఇక ఈ మిషన్లో భారత శాస్త్రవేత్తలు చేసిన కొన్ని ఆవిష్కరణలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉపయోగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఇస్రో మానవరహిత స్పేస్ ఫ్లైట్కి రోడ్ మ్యాప్ను సిద్ధం చేసిందని సోమనాథ్ తెలిపారు. సోమనాథ్ తెలపడం జరిగింది. ఈ ఒప్పందం రెండింటి మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. యాక్సియం 4 మిషన్ కోసం ఉమ్మడి పని పురోగతిపై ఇస్రో, ఈసా చీఫ్లు సంతృప్తి వ్యక్తం చేశారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యోమగాముల శిక్షణ పలు పరిశోధనలకు సంబంధిత కార్యక్రమాలపై సహకారం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై ఇస్రో చీఫ్ సోమనాథ్, ఈఎస్ఏ డైరెక్టర్ జోసెఫ్ ఆబ్చ్ బాచర్ సంతకాలు చేశారు. రెండు సంస్థలు మానవ అన్వేషణ పరిశోధనలో సహకరిస్తాయని ఇస్రో ప్రకటనలో పేర్కొంది. వ్యోమగామి శిక్షణ ప్రయోగాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈసా సౌకర్యాల వినియోగం, మానవ బయోమెడికల్ పరిశోధన ప్రయోగాల అమలు, అలాగే విద్య ప్రజా అవగాహన కార్యకలాపాలు కలిసి పనిచేస్తాయని ఇస్రో వెల్లడించింది. యాక్సియం 4 మిషన్లో ఇస్రో గగన్యాన్, ఈసా వ్యోమగాములు ఉన్నారని ఈ ప్రకటనలో తెలిపింది. ఈ మిషన్లో భారత శాస్త్రవేత్తలు చేసిన కొన్ని ఆవిష్కరణలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉపయోగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఇస్రో మానవరహిత స్పేస్ ఫ్లైట్కి రోడ్ మ్యాప్ను సిద్ధం చేసిందని సోమనాథ్ తెలిపారు. ఈ ఒప్పందం రెండింటి మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక యాక్సియం 4 మిషన్ కోసం ఉమ్మడి పని పురోగతిపై ఇస్రో, ఈసా చీఫ్లు సంతృప్తి వ్యక్తం చేశారు.